చెప్పరా, నా కుక్కను ఏం చేశావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్తో నేను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కను ఏం చేసావరా? కొంపదీసి వంటకు తినేసావా? లేకపోతే సారా కోసం ఏ కొట్లో అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండి అమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా. అంతే, మన కుక్క గారు నా చెయ్యి కరిచేసి దాని వెంటబడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు. నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమే ఉంటుంది. మూసుకో. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనము ఉన్నదా? అమ్మా, మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం. సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా. చెయ్యను. నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరీ చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్. అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో. ఒంటి మీద బట్టలు లేకుండా డాన్స్ ఏంటయ్యా? చొక్కా వేసుకో. ఇంట్లో ఉన్నప్పుడు కూడా బట్టలు వేసుకుంటే మాసిపోతే కదా. ఈ కడ్రాయి చాలే, అవి తీసుకొని లోపల పెట్టు. వెళ్ళు. ఎవరన్నా చూస్తే బాగుండదరా? ఏనేం దొడుగుతారా? ఇక్కడ ఎవరున్నారు చూడడానికి? నువ్వేగా, నువ్వు ముసల్దానివేగా, కాబట్టి ఇది అదన్నీ ఒంటి మీద ఉంచుకో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్లు వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి, 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగ చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తా సార్. మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ సార్, వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. ఆగండి, ఓవర్ ఆగండి, ఆగండి, ఆగండి. ఏమయ్యా, చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడి చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. ఒరేయ్, నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి చేసేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? ఉందా నీకు? విసురు, బాగా విసురు. ఏయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్ సార్, వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు. ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె, తోడుదంగలే, నా నూనె ఎత్తుకుపోతున్నారు. శాంతమ్మా, అమ్మా, అన్ని పనులు అయిపోయాయా? వంటంతా అయిపోయిందమ్మా. మీ కాఫీ కాసి ఫ్లాస్క్ లో పోసాను. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడు వెళ్ళడం అంత అర్జెంటా? మా అబ్బాయి వచ్చే టైం అయింది, అందుకని. నీకు అబ్బాయి ఉన్నాడా? ఉంటే నువ్వు మరో ఇంట్లో చాకరీ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇది చాకరీ ఎందుకు అవుతుందమ్మా? నా మనుషుల పట్ల నేను నెరవేరుస్తున్న బాధ్యత. ఏమిటో శాంతమ్మా, ఇవాళ నా కాళ్ళు చాలా లాగుతున్నాయి. కాసేపు కాళ్ళు పట్టు. ఏ, కాళ్ళు పట్టడం నామోషియా? లేదమ్మా, పడతాను. ఏమిటా పట్టడం? ఇంతకు ముందు ఎప్పుడు అలవాట్లేదా? లేదమ్మా, ఇదే మొదటిసారి. ఒరేయ్,
లైట్ వేసుకుని లోపల చదువుకోవచ్చుగా. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు కడుతుంది ఎందుకు? అవును, నువ్వేంటే పొద్దున్నే వెళ్తున్నావు, పొద్దు పోయాక వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? అడుక్కు తింటానికి. లేలే. అడుక్కోవడానికి అయితే ఇక్కడికి ఎందుకు? మన ఊళ్ళోనే అడుక్కోవచ్చుగా. ఒరేయ్, కొంతమందిని అడుక్కున్నా వాళ్ళ ఇళ్లలో ఊడిగించేసి కడుపు నింపుకున్నా ఆనందంగా ఉంటుందిరా. కక్కుర్తి పట్టం తప్ప ఆప్యాయతలో ఉండే ఆనందం నీకేం తెలుసు? సరే, చీకట్లో జాగ్రత్త చూసుకెళ్ళి పడతావు. ఏమిటో, నన్ను కన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా మాటలు ఆవిడికి గాని, ఆవిడ మాటలు నాకు గాని అర్థమై చావు. నిన్ను గుడి ముందు నుంచి తీసుకొచ్చి ఎందుకు భోజనం పెడుతున్నానో తెలుసా? పుణ్యం కోసమ్మా? కాదు, నేను లక్ష్మణ్ రావు లేచిపోయాడు అనే నవల రాయబోతున్నాను. లక్ష్మణరావు లేచిపోవడం అంటే మగాడు ఎవడన్నా లేచిపోతాడా? అదే కదా నా స్పెషాలిటీ. రాయండి. నేను అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా నవలకి ఎంతో ఉపయోగపడుతుంది. అడగనా? అడుక్కమ్మా. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉండగా ఈ ముష్టి వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు? ఈ వృత్తిలో వచ్చిందంతా రాబడే గానీ ఇన్కమ్ ట్యాక్స్ గట్రా ఉండదు కదమ్మా. అంటే మంచి లాభసాటిగా ఉందా? అవునండి. నిజమేనా? అనుమానంగా ఉంటే మీరు 4 రోజులు అడుక్కుని చూడండి. ఎవరో ముష్టి వెధవా, పిలిచి భోజనం పెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటే మమ్మల్ని అడుక్కోమంటావా? 1 2 3 4 5 6 అమ్మ 7 ఇంకా ఆఫీస్ నుంచి రాలేదయ్యా. వచ్చే టైం ఏంది? 9 టీవీ వేయలేదే? టీవీ చూడాలనుందా? ఆ. కూర్చో. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు అబ్బా, చెవులు పగిలిపోతున్నాయి. ఎందుకయ్యా సౌండ్? ఏమేవ్ టీవీలో సినిమా పాటలు వస్తున్నాయి. టీవీ ఆన్ చెయ్యి. వస్తున్నా. తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు. అయ్యో, టీవీ ఆపేసావయ్యా. అదిగో ఆ కిటికీలోంచి పక్కింటి వాళ్ళ టీవీ కనిపిస్తుందిగా, చూడు. ఎందుకయ్యా మన టీవీ వేయి? వాళ్ళ టీవీ కనిపిస్తుంటే ఇంకా మన టీవీ ఎందుకు కరెంట్ దండగా? ఓరి నా మనవడో, నా కొడుకుని మించిపోయావురా. ఏమన్నా? నువ్వు చాలా తెలివైన వాడివి అంటున్నానయ్యా. నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. ఆ. షార్ట్ కట్ లో అయితే బావా. మ్. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. పైట కాదమ్మా తల్లి, పేట. పేట ఓ, అదే. ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. ఆహా. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అది ఒక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? ఎస్ ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమీ వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. ఏమైనది? మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకున్నాను మేడం. కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలవో పరకో ఇప్పించండి మేడం. నో నో నో, ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవారే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. మమ్మీ మమ్మీ, ఏమిటి? మరి రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. పేరెంట్స్ అందరినీ తీసుకురామన్నారు. సరే, నేను వస్తా గాని ఎన్ని గంటలకి? 4 గంటలకి. మమ్మీ, నాకు నాన్న లేరా? నోర్మయ్, పెద్ద మాటలు మాట్లాడాలంటే ప్రాణం తీస్తాను, జాగ్రత్త. వాడికి ఏం తెలుసమ్మా, చిన్నపిల్లాడు. బయట వాళ్ళు వాడిని అడిగిన మాటే వాడు నిన్ను అడిగాడు. తప్పే ఉంది. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బతుకెందుకు ఇలా అయిందో? ఈసారి నిన్నెవరైనా ఆ ప్రశ్న అడిగితే నాకు నాన్నే లేరని చెప్పరా. జయ, ఏమిటి శాంతమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? తప్పమ్మా. సుమంగళి ఎప్పుడు అలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు అలా అనుకో, నేను వినలేను. ఉత్తరం ఎక్కడి నుంచి? మీ చెల్లెల దగ్గర నుంచి. మా చెల్లెలు చాలా దురదృష్టవంతురాలండి. పట్టుమని 1.5 ఏళ్ళు కూడా కాపురం చేయకుండానే భర్తకు దూరం అయింది.
నీ చెల్లెలు ఏడాదిన్నర కాపరం చేసిన తర్వాత భర్తకు దూరమైంది. మరి నా సంగతి ఏమిటి? మన పెళ్ళై 7 ఏళ్ళైనా ఇంతవరకు నీ దయ వల్ల శోభనమే కాలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను? శాంతమ్మా, అమ్మా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చెప్పులు తెగిపోయాయి, కాస్త కుట్టించుకురా. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ పని తర్వాత చేయొచ్చులే, ముందు వెళ్ళరా. అలాగేనమ్మా. అందరికీ నమస్కారం. మన పురపాలక సంస్థ రజతోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను. మన పురపాలక సంస్థకి 25 వర్షములు నిండినవి. అందులకే ఈనాడు మనమందరము రజస్వల ఉత్సవము చేసుకుంటున్నాము. రజస్వలంటే సమర్థట్టం మేడం. మనమంతా ఇయ్యాల ఈ రోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం. Yes, I feel that it is a privilege to celebrate Silver Jubilee function of this municipality during my period.